చట్టబద్ధత ఎందుకు తీసుకొచ్చారు? అమరావతి కోసమా, జగన్మోహన్ రెడ్డికి భయపడా? ప్రజలకి శాశ్వత రాజధాని అమరావతి అవ్వాలని. ఎందుకంటే అడుక్కున్నోడికి కూడా ఒక స్పాట్ ఉంటుంది, ఇది నా స్పాట్ అడుక్కునడానికి అనుకొని. ఆంధ్రప్రదేశ్కి మాత్రం రాజధాని లేదు 5 సంవత్సరాలు. వీళ్ళున్న దాంట్లోనైతే ఈయనైతే ఏకంగా 3 రాజధానులు అన్నాడు. ఏమన్నాడు? అసలు చట్టంలోనే లేదు రాజధాని ఉండాలి అని. మరి చట్టంలోనే లేనప్పుడు 3 రాజధానులను ఎందుకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? మెడిసిన్స్ వేసుకోవడం మర్చిపోయాడా అప్పుడు? లేకపోతే ఇప్పుడు ఎక్కువ మెడిసిన్స్ వేసుకుంటున్నాడా? చట్టబద్ధత లేకపోవడం ఏమిటి? చట్టబద్ధతే లేదు అన్నప్పుడు 3 రాజధానులను ఎందుకు అన్నారు? జోక్ చేస్తున్నాడా ప్రజల మీద, లేకపోతే ప్రజల ఎమోషన్స్ మీద? ఆయన మళ్ళీ ఇంకేదో దరిద్రానికి కర్మకాలి, మన దరిద్రం ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది అని అంటే ఇంకెవరైనా వచ్చినా కూడా మార్చకూడదు. అందుకే ఈ చట్టబద్ధత తీసుకొని రావాల్సిన అవసరం తీసుకొని అయ్యిందమ్మా. లేకపోతే ఎవడు మట్టు వాడు వస్తాడు, ఇది మార్చేయండి, అది మార్చేయండి, అది మార్చేయండి. అనాథ లాంటి ఆంధ్రప్రదేశ్ మీద ఆడుకోవాలి అన్నట్టు ఎవరికైనా అనిపిస్తుందా? రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా మనం ఉన్నామే ఇన్ని సంవత్సరాలు, విడిపోయి 12 సంవత్సరాలు అవుతుంది. సిగ్గుగా లేదు జగన్మోహన్ రెడ్డికి? ఇంకా ప్లేట్ ఫిరాయించి మ్యావీ గన్ అట, మ్యావీ గన్ను, నీ బొందలో గన్ను. నోటికి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అసలు కామన్ సెన్స్ అంటూ లేదా అమ్మ? నాకు ఇప్పుడే ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుంది. ఏంటనంటే ఈయన వెనకాల వైసీపీలోని జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా ఆయనలాగా ఆలోచించే ఒక భూ కబ్జాలు చేసి, లేకపోతే ధనార్జనతోటి, లేకపోతే ప్రజల్ని పీక్కొని తినే వాళ్ళే ఉన్నారు. లేకపోతే లోక్సభలో ప్రవేశపెడితే వాకౌట్ చేస్తారా? నోటికి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? చాలా దౌర్భాగ్యం. అసలు ఆయనకి తాడేపల్లి ఇంట్లో ఉండే అర్హత లేదు ఆ ఉన్న 4 రోజులు కూడా.